నమస్కారం మిత్రులారా. ఈరోజు నందమూరి బాలకృష్ణ నటించిన మంగమ్మ గారి మనవడు చిత్రం గురించి తెలుసుకుందాము. 1984 సెప్టెంబర్ 3వ తారీఖున రిలీజ్ అయిన ఈ చిత్రం ఆంధ్రదేశం అంతటా విజయడంకా మోగించింది. రెండు గ్రామాల మధ్య గ్రామీణ నేపథ్యంలో జరిగే ఈ కథ తెలుగు ప్రేక్షకులందరినీ ఆనందంలో ముంచెత్తింది. డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు మంగమ్మ గారిగా, బాలకృష్ణ గారు వీరన్న గారిగా చేసిన ఈ చిత్రంలో బామ్మ మనవడిగా వీరిద్దరి ప్రేమ అన్యోన్యత ఆంధ్ర ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మనవరాలుగా సుహాసిని యాక్ట్ చేసింది. ఈ చిత్రంలో బామ్మ మనవడి యొక్క గారాభం, మనవరాలతో సరసాలు, భానుమతి గారు పౌరుషము, ఆత్మాభిమానము గల క్యారెక్టర్లో అద్భుతంగా నటించారు. అలాగే బాలకృష్ణ గారు కూడా గ్రామీణ యువకుడిగా చాలా అందంగా వీరాభిమానంతో పౌరుషంతో బాగా నటించారు. ఈ పాత్రలో జీవించారు. పల్లెటూరు యువకునిగా మంచి పేరు తీసుకొచ్చారు. రెండు గ్రామాల మధ్య సాగిన ఈ గొడవలో సుహాసిని గారి తండ్రి, హీరోయిన్ గారి తండ్రి వైవిజయను చేరదీస్తాడు. ఆమె తమ్ముడు సుహాసినిని చేసుకోవాలనగా తన కుమార్తెను అడిగినందుకు కోపం వచ్చి ఆయన అత్తగారి దగ్గరకు వచ్చి వీరన్నని తమ కుమార్తెకి వివాహం జరిపించమని కోరుకుంటాడు. ఆమె అంగీకరించి నిశ్చితార్థం జరిపిస్తాడు. బావమర్దలిద్దరూ ప్రేమతో అనురాగంగా ఉంటారు. ఈ చిత్రంలోని పాటలు ఆంధ్ర ప్రేక్షకులందరినీ అలరారించాయి. పక్క ఊరు దగ్గరికి వెళ్ళి ఈ వైవిజయ ఆమె తమ్ముడు కలిసి పక్క ఊరు సర్పంచ్ కుట్రలు పన్ని సుహాసినిని తీసుకెళ్ళబోతాడు. అప్పుడు వీరన్న విలన్లతో ఫైటింగ్ చేసి సుహాసినిని కాపాడతాడు. ఆ ఫైటింగ్లో బాలాజీ చనిపోయాడనుకుని భయపడిన వీరన్న ఆ ఊరు వదిలిపోయి మిలిటరీలోకి వెళ్ళిపోతాడు. వీరన్న చనిపోయాడు అనుకుని భానుమతి గారు, హీరోయిన్ అందరూ బాధపడతారు. కానీ వీళ్ళ బాధ చూడలేక గొల్లపూడి లెటర్స్ రాస్తాడు బతికే ఉన్నట్టుగా. కానీ నిజంగానే ఒకరోజు బాలకృష్ణ గారు ఒక అమ్మాయిని తీసుకొని వస్తారు. ఈమెను వివాహం చేసుకుంటాను అని జరిగిన కథ వారికి చెప్తారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వీరన్న మిలిటరీలో చేరి అక్కడ ఇతని ప్రాణాలు కాపాడటానికి ఒక జవాను తన ప్రాణాలు కోల్పోతాడు. కోల్పోయే ముందు తన చెల్లిని వివాహం చేసుకోవాల్సిందిగా మాట తీసుకుంటాడు. ఇది జరిగింది, మీ నిర్ణయం చెప్పమని బామ్మని హీరోయిన్ అడుగుతాడు. ఇది న్యాయంగానే ఉంది, నువ్వు తప్పకుండా ఆ అమ్మాయినే చేసుకోవాలని మంగమ్మ గారు మాట ఇస్తారు. సుహాసిని బాధపడుతుంది. కానీ ఆమె కూడా జరిగిన దాంట్లో న్యాయం ఉందని గ్రహించి ఆమె కూడా ఆ వివాహానికి అంగీకరిస్తుంది. ఇంతలో ఈ గ్రామంలోని విలన్లు వచ్చి మళ్ళీ సుహాసిని తీసుకొని వెళ్ళబాగా ఫైటింగ్ చేస్తారు. మంగమ్మని చంపబోతుండగా ఆ అమ్మాయి మిలిటరీ అతని చెల్లెలు వచ్చి అడ్డం వచ్చి తన ప్రాణాలను కోల్పోతుంది. ఇంకా వీరన్న ఉగ్రంతో పిల్లలను చంపేస్తాడు. కథ సుఖాంతం అవుతుంది. ఈ చిత్రంలోని పాటలు ఆంధ్ర ప్రేక్షకులందరినీ అలరించాయి. పల్లెటూరు బావామరదళ్ళుగా బాలకృష్ణ గారు, సుహాసిని గారు జీవించారు. అద్భుతమైన పాటలతో, అద్భుతమైన సంగీతము, బామ్మ మనోడి సంభాషణలు, బావామరదలి సంభాషణలతో ఈ చిత్రము ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. బాలకృష్ణ గారికి ఒక రకంగా మాస్ ఇమేజ్ని తెచ్చిపెట్టిన చిత్రం. స్టార్ హీరోగా ఆయన స్థానము స్థిరపరచుకున్నారు. ఆంధ్ర ప్రేక్షకుల హృదయాల్లో ఈ చిత్రం ప్రత్యేకమైన స్థానాన్ని బాలకృష్ణ గారికి సంపాదించి పెట్టింది. ఈ చిత్రంలోని పాటలు విజయడంకా మోగించాయి. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ 100 రోజులు పైగా ఆడిన ఈ చిత్రం కొన్ని ఊళ్ళల్లో సంవత్సరం పైగా ఆడింది, కొన్ని ఊళ్ళలో 500 రోజులు ఆడి చరిత్రను సృష్టించింది, రికార్డును తిరగబడింది. అత్యద్భుతమైన నటనతో డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు, బాలకృష్ణ గారు,
ఈ పాత్రలకు ప్రాణం పోశారు. పల్లెటూరి యువతిగా తన భావన ప్రేమించిన యువతిగా సుహాసిని రాధ పాత్రలో జీవం పోశారు పాత్రకు. ఈ ఆంధ్ర ప్రేక్షకులందరూ అభిమానాన్ని చూరగొన్న చిత్రంగా బాలకృష్ణ గారి కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం మంగమ్మ గారి మనవడు. అనేక మలుపులతో సాగిన ఈ చిత్రకథంతా ప్రేక్షకులను ఉత్కంఠతో నిలిపివేసింది. ఆశ్చర్య అద్భుతాలు, అనేక మలుపులు, టెన్షన్లతో సాగిన కథ ఈ చిత్ర విజయానికి దోహదం చేసింది. బాలకృష్ణ గారు తన అందంతో, నటనతో అఖిలాంధ్ర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బావామరిదళ్ళ పాటలు రికార్డులు తిరగరాశాయి. అప్పట్లోని ఈ పాటలన్నీ కూడా రికార్డులు తిరగరాశాయి. బాలకృష్ణ గారు అత్యద్భుతంగా నటించే పాత్రలు జీవించారు. ఇలాంటి పాత్రలతో మరెన్నో ఆయన జీవితంలో మైలురాయిగా మిగిలిపోయాయి. ఆయన స్థానాన్ని ఆంధ్ర ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నింపాయి. బాలకృష్ణ గారు ఇప్పటికీ మరిన్ని విజయాన్ని సాధించుకుంటూ ముందుకు పోవాలని ఆంధ్ర ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు బాలకృష్ణ గారు అత్యద్భుతమైన నటనతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. జై బాలయ్య.